చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1971వ సంవత్సరం భారత్ క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. ఆ ఏడాది మార్చి 6వ తేదీ సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ జట్టుపై తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ భారత్ క్రికెట్కు కొత్త దారిని చూపించారు. ఆ కాలంలో వెస్టిండీస్ జట్టు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జట్టుగా పేరుగాంచింది. అటువంటి బలమైన బౌలింగ్ దళం ముందు భారత్ యువ ఆటగాడు సునీల్ గవాస్కర్ తన ప్రతిభను నిరూపించుకోవాల్సి వచ్చింది. గవాస్కర్ తన తొలి టెస్ట్ సిరీస్లో అసాధారణమైన ప్రతిభ చూపించారు. ధైర్యం, ఓపిక, సాంకేతిక నైపుణ్యం కలిసి ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన బ్యాటింగ్ శైలి భారత జట్టుకు నమ్మకాన్ని ఇచ్చింది. 1971వ సంవత్సరంలో వెస్టిండీస్ సిరీస్లో భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆ విజయానికి గవాస్కర్ కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రదర్శన భారత్ క్రికెట్లో ఒక కొత్త యుగానికి శ్రీకారం చుట్టింది. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో గవాస్కర్ లిటిల్ మాస్టర్గా ప్రసిద్ధి చెందారు. తరువాతి సంవత్సరాల్లో ఆయన క్రికెట్లో ఎన్నో రికార్డులను సృష్టించారు. 1971వ సంవత్సరంలో మొదలైన గవాస్కర్ గాథ భారత్ క్రికెట్కు గర్వకథగా నిలిచింది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.